హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మధురం వ్లాగ్స్. మనందరికీ శ్రీరంగం అనగానే తమిళనాడు తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం గుర్తొస్తుంది కదండీ! కానీ మనకి తెలంగాణలో కూడా తమిళనాడు శ్రీరంగం టెంపుల్‌ని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని కట్టిన ఒక ప్రాచీన రంగనాథ స్వామి దేవాలయం కూడా ఉందండి. అదే మనకి తెలంగాణలో వనపర్తి డిస్ట్రిక్ట్‌లో పెబ్బేరు మండలంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి దేవాలయం. ఈ ఆలయాన్ని తెలంగాణ శ్రీరంగంగా పిలుస్తారు. ఈ టెంపుల్ మనకి హైదరాబాద్ నుంచి అరౌండ్ 160 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఎవరైనా ట్రైన్‌లో వెళ్ళాలనుకుంటే దీనికి దగ్గరలో ఒక 40 కిలోమీటర్స్ దూరంలో గద్వాల్ రైల్వే స్టేషన్ ఉంటుందండి. అక్కడ దిగి మనం ఈ టెంపుల్‌ని చేరుకోవచ్చు. ఇక ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే దీన్ని 1763లో వనపర్తి సంస్థానానికి చెందిన బహిరి గోపాలరావు గారు నిర్మించారు. ఒకసారి దక్షిణ దేశ యాత్రలకు వెళ్లిన రాజా బహిరి గోపాలరావు శ్రీరంగ పట్టణాన్ని దర్శించి వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఒకరోజు రాత్రి కలలో శ్రీరంగనాథ స్వామి కనిపించి తాను కానాయపల్లె అనే గ్రామంలో ఉన్నానని తీసుకువచ్చి ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించి పూజలు చేయాలని చెప్పారు. కలలో చెప్పిన దాన్ని బట్టి శయనమూర్తి అయిన శ్రీ రంగనాథ స్వామి విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్ని కొరివిపాడు అనే గ్రామానికి తీసుకువచ్చి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి కొరివిపాడు గ్రామం శ్రీరంగపురంగా పేరు పొందింది. ఆలయం చుట్టూ రాజా రామేశ్వరరావు శ్రీరంగ సముద్రం అనే పెద్ద చెరువును తవ్వించాడు. తర్వాత లక్ష్మీ తాయారు దేవాలయాన్ని కూడా నిర్మించారు. తమిళనాడులోని శ్రీరంగం దేవాలయం లాగే ఇక్కడ కూడా స్వామివారు మనకి శయనమూర్తిగా దర్శనమిస్తారు. ఇక్కడ ప్రతి సంక్రాంతికి నెల రోజుల పాటు కోటాయి ఉత్సవాలు జరుపుతారు. అలాగే మార్చి నెలలో రథోత్సవం కూడా ఉంటుంది. ఇక ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే ఈవినింగ్ 4 నుంచి 8 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఇక ప్రధాన ఆలయాన్ని ఆనుకునే మనకి పక్కన ఒక పెద్ద రాతి మంటపం కనిపిస్తుంది. ఈ టెంపుల్లో ఉన్న పిల్లర్స్ అన్ని విజయనగర స్టైల్ స్టోన్ కార్వింగ్స్తో చేసినవి. ఏదైనా ఉత్సవాలు పండగలప్పుడు చేసే పూజా కార్యక్రమాలైనా స్వామివారికి చేసే కళ్యాణాలైనా ఇదే మండపంలో చేస్తూ ఉంటారు. అలాగే ఇదే మండపంలో మనకి ఎన్నో తెలుగు మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. హీరో సిద్ధార్థ్ అండ్ అదితిరావు హైదరి వాళ్ళ మ్యారేజ్ కూడా ఇదే మండపంలో జరిగింది. ఈ టెంపుల్కి 3 sides వాటర్ ఉండి ఓన్లీ 1 side మాత్రమే ఈ టెంపుల్ ల్యాండ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇదే టెంపుల్లో దేవాలయానికి అలాగే వనపర్తి సంస్థాన రాజులకు సంబంధించిన వస్తువులతో ఒక మ్యూజియం కూడా ఉంటుంది. తెలంగాణలో విశిష్టత ఉన్న ఎన్నో వైష్ణవ ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఎంతో పురాతనమైన అద్భుతమైన శిల్పకళ ఉన్న ఈ ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించండి. Thank you for watching this video అండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధురం వ్లాగ్స్.